దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలుగు రాష్ట్రాల నేతలు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలు దావోస్లో కూడా పెట్టుబడుల వేటలో పోటీ కొనసాగిస్తున్నాయి. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు. దావోస్లో జరుగుతున్న ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు వివిధ దేశాలు సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఏపీని నాలెడ్జ్ హబ్, ఇన్నోవేషన్ సెంటర్ గా మార్చడమే తమ లక్ష్యమన్నారు. సింగపూర్ నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేష్ తో సమావేశమైన సీఎం తమ రాష్ట్రాన్ని స్మార్ట్ స్టేట్ గా మార్చాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రగతి, రియల్ టైం గవర్నెన్స్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఫైబర్ గ్రిడ్, 6,000కు పైగా వర్చువల్ క్లాస్ రూములు, డ్రోన్ల వినియోగం, క్లౌడ్ హబ్ పాలసీ, 20,000కు పైగా ఉన్న సీసీ కెమెరాల వినియోగం గురించి వివరించిన సీఎం ఏపీని స్మార్ట్ స్టేట్ గా మార్చేందుకు సహకరించాలని కోరారు. సాగునీటి ఉత్పత్తులను తయారు చేసే యూపీఎల్ కంపెనీ గ్లోబల్ సీఈఓ జై ష్రోఫ్ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. కరువు ఏర్పడిన సందర్భంలో నెమ్మదిగా నీటిని విడుదల చేసే ఉత్పత్తుల గురించి బాబుకు యూపీఎల్ కంపెనీ వివరించింది. ఈ ఉత్పత్తి ద్వారా 30% ఎరువుల వినియోగం ఆదా అవుతుందని, తమ ఉత్పత్తులన్నీ రైతాంగానికి ఉపకరించేవేనని ముఖ్యమంత్రికి జై షరోఫ్ తెలిపారు. ఏపీలో తమ ప్రభుత్వం అమలు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను యూపీఎల్ సంస్థ ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి ఏపీని సందర్శించాలని, తమ ఉత్పత్తులకు ప్రయోగశాలగా చేసుకోవాలని సూచించారు. ఇటు ఎయిర్ బస్ డిఫెన్స్ సంస్థ సీఈఓ డిర్క్ హాక్తోనూ చంద్రబాబు బృందం చర్చలు జరిపింది. టాటా ఎయిర్ బస్ ఉమ్మడి ప్రాజెక్టు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఏపీలో నిర్మించాలని బాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన వేదాంత సంస్థ చైర్మన్ అనిల్ అగ్రవాల్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. బోస్టన్ తరహాలో భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయం టౌన్షిప్ ను నెలకొల్పే యోచనలో ఉన్న వేదాంతను ఏపీలో ఏర్పాటు చేయాలని బాబు కోరారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. హెచ్పీ 3D ప్రింటింగ్ హెడ్ స్టీఫెన్ నిగ్రోతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్పీ సెంటర్లు ఏపీలో ఏర్పాటు చేసి 3D ప్రింటింగ్ డెవలప్ సెంటర్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా దావోస్లో బిజీగా గడిపారు. ప్రముఖ కంపెనీలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాల గురించి వివరించారు. ఎయిరేషియా గ్రూప్ సీఈఓ ఆంటోనీ ఫెర్నాండెస్ ని కలిసి కేటీఆర్ నోవార్టిస్ కార్యకలాపాలను విస్తరించమని కోరగా అందుకు ఆంటోనీ ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఉన్న ల్యాబొరేటరీ వ్యవస్థను, దాని సిబ్బందిని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. నోవార్టిస్ ప్రతినిధులతో పాటు మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు కెన్ కవాయ్ని జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలత వ్యక్తం చేసిన కెన్వాయ్ అన్ని అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దావోస్లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించడానికి బిజీగా గడిపారు.